దయచేసి నిజం చెప్పండి. కథ చెప్తున్నారా చేసేది చెప్తున్నారా? లేదు, రాసిందే చదువుతున్నాను. అలాగా? సరోజ కళ్ళు ఇప్పుడు దేనిని చూడలేకపోతున్నాయి. ఎదురుగా ఉండే మాత్రలు కూడా కనిపించడం లేదు. తడిమి తడిమి ఒక్క మాత్ర తీసింది. వద్దండి వద్దండి, ఆపేయండి. మాత్ర తీసుకోవద్దండి. సరోజే కదా మాత్ర తీసుకుంటూ ఉంటా. నేను ఆమెకే చెప్తున్నాను, ఆ క్యారెక్టర్ చచ్చిపోకూడదు. నేనే తప్పుగా చెప్పాను. మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఆమెకు పెళ్లి చేసేయండి. ప్లీజ్ పెళ్లి చేసేయండి. ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పటికే ఆమె సగం చచ్చిపోయింది. కమల 11 నిద్ర మాత్రలు మింగేసింది. కమల కమల కాదు, సరోజా. రోజా కమల అంటూ నన్ను ఎందుకు ఇలా చిత్రవచ్చి చేస్తారు? అసలు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్తారా లేదా? చెప్తారా లేదా? ఇంకొకసారి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడిగితే ఫోన్ పెట్టేస్తాను. అడగండి, ఏమో అడగండి. ఫోన్ పెట్టేయండి. అయ్యో, ఇక్కడ ఎవరు లేదు. ఏమండి మీరు మాట్లాడుతున్నారు? ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ప్లీజ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్. ఏమిటి ఇంట్లో ఫోన్ పలకటం లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పు. ఫోన్ మనం ఎక్కడికి వెళ్తాం పదండి. అలాగే. హలో, ఏమిటా చప్పుడు? ఓ, మీ ఇంటి యజమానా? మాట్లాడిరండి. హలో హలో, కమలాదేవి గారు. హలో హలో, ఎందుకు మాట్లాడటం మానేశారు? హలో హలో, కమల వచ్చిందా? పొద్దున కనిపించలేదు. హలో, మీకు దండం పెడతాను. సరోజకు ప్రాణదానం చేయండి. ఆమె ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటే ఆయనకు ద్రోహం చేసినట్టేగా. ఇది మీరు చెప్పిందే కదా. కమల నిద్ర మాత్రం మింగేసింది. ఆమెను వెంటనే కాపాడాలి. ఇప్పుడు ఆవిడెక్కడుంది? హలో, అయ్యో ఏదో తెలియక చెప్పింది. ఆమె పెళ్లి చేసుకోనక్కర్లేదు, జీవితాంతం కన్నిగానే ఉండిపోయినవాడి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అంటే ఫోన్ పెట్టేస్తాను భయపడుతుంది. ఆమె ఫోన్ పెట్టేసేలోగా ఆమె ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. కమలా, యాదవకమ్మ, నీ ఏడుపు ఫోన్ పెట్టేసిందంటే ఆమెను కాపాడే ఒకే ఒక మార్గం పోతుంది. కమల ఎక్కడుందో ఎలాగైనా తెలుసుకోండి. నువ్వు ఇక్కడే ఉండు, కరెక్ట్గా తీసుకునే అడ్రస్. హలో, ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మీ పక్కన? ఎవరు లేరు. ఓహో, కమల అన్నాను కదా. కాదు, సరోజ. సరోజ ఎలాగైనా కాపాడమని మీతోనే అన్నాను. కమల ఇక్కడికి వచ్చిందా? అరుణాదేవి గారు ఇంటి అడ్రస్ చెప్తారా? కమల గారు తెలిసిందా? లేదు, నారాయణతో టెలిఫోన్లో మాట్లాడతారు. నిద్ర మాత్రం మింగిందట. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఆమె ఉన్న చోటు చెప్పనట్టుంది. సరే, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఫోన్ చేసి తెలుసుకుంటాం. హలో, అయిపోయింది. కథ పూర్తి చేశాను. పూర్తి చేశారా? ఫోన్ మాత్రం కింద పెట్టకండి ప్లీజ్.
ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది చెప్పేదాకా ఫోన్ పెట్టను. ఒక్క నిమిషం ఆగండి. ఏం ప్రయోజనం? కమలం కాపాడాలి. బాబు ఇవి తీసుకెళ్ళి ప్రెస్ లో ఇచ్చి. అలాగేనమ్మా. మిస్టర్ నారాయణ, ఆ సరోజ ఎవరో కాదు, ఈ కమలే ఆ సరోజ. ఈ కమలే ఆ సరోజ. చాడమ్మా ఒకటి బ్రతుకు, బ్రతకాలమ్మా తుది వరకు. చాడమ్మా ఒకటి బ్రతుకు, బ్రతకాలమ్మా తుది వరకు. మానకు ఉన్నది చిగిరించడము, మనిషికి లేదు మళ్ళీ జన్మ, మనిషికి లేదు మళ్ళీ జన్మ. ఆపు అక్క, నువ్వు మమ్మల్ని అందరినీ వదిలి ఎక్కడికి పోయావు? ఇది నీకు న్యాయం అక్క? శాంతి, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నేను చేసింది తప్పని నాకిప్పుడే తెలిసిందమ్మా. నా కోసం కాకపోయినా మీకోసమైనా బ్రతకాలమ్మా, తప్పకుండా బ్రతకాలి. అక్క, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పక్క. నేను అరుణాదేవి ఇంట్లో ఉన్నానమ్మా. హలో డాక్టర్, నేను మేజర్ వాసుదేవరావుని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే అరుణాదేవి గారి ఇంటికి రండి. కవిత ఎడిటర్, ప్లీజ్. ఎలా ఉంది డాక్టర్? ఆమెను ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. తీసుకున్నది విషయం. నేను ఇచ్చిన ఇంజెక్షన్ చాలా శక్తికరం. కానీ ఒక విషయం. ఏమిటి డాక్టర్? ఆమెకు బ్రతకాలనే కోరిక మానసికంగా ఉంటే తప్పక స్పృహలోకి వస్తుంది, లేకపోతే చెప్పలేము. కమలా, కమలా, ఎవరు నన్ను పిలుస్తున్నారు? ఎవరమ్మా? నీకోసం మా స్కూల్ పిల్లలంతా వచ్చారక్క, నిన్ను పిలుస్తున్నారక్క.
రా చూద్దు గాని రాక మీరు ఎంత మాత్రం కదలకూడదు, ప్రాణాపాయం. నన్ను ఆపకండి, నన్ను చూడనివ్వండి, మీకు దండం పెడతాను, ప్లీజ్.